పక్షుల కిలకిలలు, జంతువుల సంచారంతో నిర్మల్ జిల్లా ఆహ్లాదకరంగా ఉంటుంది. జిల్లా అభివృద్ధి లక్ష్యంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. భూభారతి చట్టంపై అవగాహన సదస్సులను రాష్ట్ర మంత్రుల సమక్షంలో నిర్వహిస్తున్నారు. కాగా అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఇక జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మల్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. నిర్మల్ జిల్లాలో గత వారం రోజుల నుండి వివిధ కార్యక్రమాలను నిర్మల్ జిల్లా యంత్రాంగం కొనసాగిస్తోంది. ఇందులో ముఖ్యంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి యాప్పై జిల్లాలో ఉన్న 240 రెవెన్యూ గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. భూభారతితో కలిగే లాభాల గురించి ప్రజలకు వివరిస్తూ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. యాసంగి వరి పంటల కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. అవసరమైనప్పుడల్లా స్వయంగా కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి ఆదేశాలిస్తున్నారు. అవసరాలకు కావలసిన సామాగ్రి, ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చేతుల మీదుగా శివంగి టీంను ప్రారంభించారు. నిర్మల్ జిల్లాలో మొదలైన మహిళా కమాండోస్ అన్ని రంగాల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఎస్పీ వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా క్షణాల్లో వాలిపోతారని, ఎన్ని కష్టాలైనా ఈ మహిళా కమాండోస్ బెదరకుండా అన్ని కార్యకలాపాలు చేపడుతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రతి సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆయా గ్రామాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను తీసుకొని త్వరితగతిన పరిష్కారం చేసేందుకు కృషి చేస్తున్నారు. విద్యార్థులను అవగాహన పరుస్తూ నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు, భైంసా పట్టణంలో ఉన్న డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్తో కలిసి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బుచ్చయ్య సుమారు 6000 వాహనాలకు పోస్టర్ అతికించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిగ్రీ కళాశాలతో పాటు పీజీ కళాశాల పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు. కళాశాల పక్కన ఉన్న భూమి విద్యార్థుల క్రీడల కోసం ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా వ్యవసాయాధికారి అంజప్రసాద్ పలువురు శాస్త్రవేత్తలతో నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు ఎరువులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ అవగాహనలో ముఖ్యంగా భూసారానికి అవసరమైనంత ఎరువులు వాడకుండా అధికంగా ఎరువులు వాడుతున్నారని, దీంతో భూసారం తగ్గిపోయి పంటలు దిగుబడి రాక రైతన్నులు నష్టపోతున్నారన్నారు. నిర్మల్లో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ల నేతృత్వంలో భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోరాటాలు పెట్టి ఎంతో మంది రైతన్నలకు కష్టాలకు గురి చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద ప్రజల అభ్యున్నతి కోసం భూభారతి చట్టం తీసుకువచ్చిందని తెలిపారు. రైతులు జిల్లా కేంద్రాలకు వెళ్లకుండా తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయంలో భూ సమస్యలను తక్షణమే పరిష్కారం చేసుకునే విధంగా భూభారతి తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి తెలిపారు.